వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రావ్ బహదూర్. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలైనప్పుడు చాలా అంచనాలతోటి రిలీజ్ అయింది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసినటువంటి ఆ ప్రమోషనల్ ట్రైలర్ ఏదైతే ఉందో అది ఒక కొత్తగా ఉంది. ఇది అభిరుచి కలిగినటువంటి ఆడియన్స్ని ఖచ్చితంగా మెప్పిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించింది. అదేవిధంగా సినిమా కూడా ఆ అభిరుచి కలిగినటువంటి ఆడియన్స్ని మెప్పించింది. కానీ ఓవరాల్గా అందరూ సగటు ప్రేక్షకుడు దృష్ట్యా చూస్తే మాత్రం సినిమా విమర్శకుల్ని మెప్పించినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం చేతులు ఎత్తేసింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ 17 రోజుల్లో ఈ సినిమా లాభం మాట బ్రేక్ ఈవెన్ మాట అటుంచి లాభం మాట అటుంచి ఎంత నష్టాలని తగ్గించింది అనేది మాత్రమే మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. మహేష్ బాబుకు చెందినటువంటి జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక పెద్ద గతంలో మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందించినటువంటి సంస్థ ఈ సినిమా వెనక ఆర్థిక పరంగా నిలబడినప్పటికీ కూడా వెంకటేష్ మహా ఈ సినిమాని చాలా బాగా తీశాడనే పేరు సంపాదించుకున్నప్పటికీ, అలాగే రామప్ప బహదూర్ క్యారెక్టర్లో సత్యదేవ్ చాలా గొప్పగా అభినయించాడు అని చెప్పేసి అందరూ కూడా కితాబులు ఇచ్చినప్పటికీ అనేక మంది దర్శకులు నటులు కూడా రావ్ బహదూర్ సినిమాని తమ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి బయట కానివ్వండి చాలా గొప్పగా చెప్పినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ రకమైనటువంటి ట్రెండ్ ఏది కనిపించకపోవటం మాత్రం విచారించాల్సినటువంటి విషయం. సో మరో సినిమా టాలీవుడ్ దగ్గర మరో ఒక మంచి సినిమా చేతులు ఎత్తేసింది అనేటువంటి విషయాన్ని ట్రేడ్ వర్గాలు నిర్ధారించాయని చెప్పాలి. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైనటువంటి రావ్ బహదూర్ పూర్తిగా వాషౌట్ దిశగా పయనిస్తూ ఉంది. ప్రస్తుతానికి ట్రేడ్ వర్గాల నుంచి అందినటువంటి తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడంలో దారుణంగా విఫలమై థియేట్రికల్ డిజాస్టర్గా మిగిలిపోతూ ఉంది. సో ఈ వీక్ డేస్లో సినిమా మరింతగా పడిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. చాలా థియేటర్ల నుంచి ఈ సినిమా ఎత్తేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు పర్వాలేదు అనిపించినా మిగిలిన ప్రాంతాల్లో కనీస ప్రభావం చూపించలేదు. అంటే తెలుగు రాష్ట్రాల బయట కనీస ప్రభావం లేదు. తెలంగాణలో ఈ సినిమా 4,25,00,000 రూపాయలని సాధించింది గ్రాస్ రూపంలో. అలాగే ఆంధ్ర రాయలసీమ కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2,92,00,000, కర్ణాటకలో 78 లక్షలు మాత్రమే, తమిళనాడులో అయితే మరీ దారుణంగా 8 లక్షలు, మిగతా దేశమంతా చూసుకుంటే కేవలం 2.5 లక్షలు. సో మొత్తంగా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా రావ్ బహదూర్ సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ అక్షరాల 8,05,00,000 రూపాయలు మాత్రమే. ఓవర్సీస్లో అయితే సో 50%, ఇండియాలో సాధించిన దానికంటే 50% కంటే ఎక్కువ రావటం మాత్రం ఒక విశేషం అని చెప్పాలి. సో ఓవర్సీస్ అనేది ఈ సినిమాకి కాస్త దన్నుగా నిలబడింది. ఎందుకంటే 4,20,00,000 రూపాయలు ఓవర్సీస్ నుంచి వచ్చాయి. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 12,25,00,000 రూపాయలు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు మంచి రేటుకే అమ్ముడాయని చెప్పుకోవాలి. సేఫ్ జోన్కి రావాలంటే అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ సినిమా 10,80,00,000 రూపాయల షేరుని రాబట్టాలి. కానీ 17 రోజులు ముగిసే సమయానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల షేరు కేవలం 3,46,00,000. ఇక వరల్డ్ వైడ్గా చూసినప్పుడు షేరు 5,89,00,000 మాత్రమే. అంటే కేవలం 54.53% మాత్రమే రావ్ బహదూర్ రికవరీ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలుదారులు దాదాపు 45% పైగా ఇప్పటివరకు అయితే నష్టాలని మూటగట్టుకున్నారని చెప్పాలి. ఇక వచ్చే అవకాశం లేదు. ఇంకా మరింతగా షేర్ వాల్యూ అనేది లేదు అని చెప్పి తెలుస్తోంది. మొదటి రోజే 1,75,00,000తో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది. అది ఈవెన్ శని ఆదివారాల్లో కూడా, అంటే నేను చెప్తుంది ఈ సినిమా విడుదలైనప్పుడు సంగతి.
1,65,00,000, మూడో రోజు అయితే 1,47,00,000 అట్లా తగ్గుతూ వచ్చింది. సో అట్లా కంటిన్యూగా డే 4కి వచ్చేటప్పటికి 1,00,00,000 కూడా లేదు, అది 72 లక్షలకి పడిపోయింది. అట్లా మొదటి వారం ముగిసే సమయానికి రోజుకి 50 లక్షల రూపాయలకు కూడా ఈ సినిమా రాని పరిస్థితి. రెండో వారం అయితే సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోయింది. 15 రోజు అయితే కేవలం ₹1,00,000 మాత్రమే వసూలు చేసి ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసింది. అంటే గ్రాసే 1,00,000కి వచ్చేసింది. షేర్ అనేది ఇంకా దాదాపు పోయింది. ఇక 16-17 రోజుల్లో అయితే రోజుకు 3.5 లక్షల కంటే, అంటే శని ఆదివారాలు కాబట్టి 3.5 లక్షల దాకా వచ్చినట్టు కనిపించినా అది సినిమాని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ఏ మాత్రం కూడా సరిపోదు. సో కథ ఒక కొత్త రకంగా ఉన్న, ఇది మ్యాజికల్ రియలిజం ఆధారంగా రూపొందినటువంటి సినిమా కావటం, అది జనాలకు ఎక్కువ మందికి అర్థం కాలేకపోవటం, ప్రమోషన్స్ కూడా అంత బలంగా లేకపోవటం, వీటి వల్ల ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు రాలేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. అందు గురించే ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరాజయాన్ని, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, ఈ సినిమా మూట కట్టుకుందని చెప్పాలి. సో రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఇక వాషౌట్ అవటమే మిగిలి ఉంది. మరి ఎన్నో ఆశలతో ఈ సినిమా చేసినటువంటి సత్యదేవ్ బాగా చేశాడు, ఒక మంచి ప్రయోగాత్మక సినిమా చేశాడు అనే పేరు తెచ్చుకోవటం, అలాగే వెంకటేష్ మహా తన వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడం తప్ప రావు బహదూర్ కమర్షియల్గా మాత్రం బిగ్ ఫెయిల్యూర్ అనేది మాత్రం స్పష్టమైపోయింది. మరి చూద్దాం, ఇది ఇంకా థియేటర్లో నెక్స్ట్ వీకెండ్కి ఎన్ని థియేటర్లు ఆడుతుంది ఏంటి, వేళ్ల మీద లెక్కించదగ్గ వాటిలో ఉంటుందా లేదా, లెట్ us wait and see.